పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో ఆ క్షణం నుంచి వలసదారులకు వీసా కష్టాలు మొదలయ్యాయి. వీసా ప్రాసెస్ను కఠినతరం చేసిన ట్రంప్ సోషల్ మీడియా వెట్టింగ్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం వీసా ప్రాసెస్లోనే కాదు, అమెరికాలో ఉన్నన్ని రోజులు ఈ నియమాలు వర్తిస్తాయని అమెరికా తాజాగా హెచ్చరించింది. అమెరికాలో అడుగుపెట్టే విదేశీయుల సోషల్ మీడియా ఖాతాల్ని వీసా ప్రాసెస్లో భాగంగా తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ను వీసాకు మాత్రమే పరిమితం చేయడం లేదు అమెరికా ప్రభుత్వం. అమెరికాలో విదేశీయుల ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటామని, అమెరికాలో ఉన్నప్పుడు కూడా వాళ్ల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంటుందని తెలిపింది. అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్ని విదేశీయులందరూ పాటించాలని, ఏమాత్రం అతిక్రమణకు పాల్పడినా వీసాలు రద్దు చేసి దేశం నుంచి పంపించేస్తామని ప్రకటించింది. వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ 5 ఏళ్ల సోషల్ మీడియా ఖాతాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాతాల్లోని పోస్టుల్ని అధికారులు పరిశీలిస్తారు. పోస్టు చేసిన సమాచారాన్ని డిలీట్ చేసినట్టు అనుమానం వస్తే మరింత లోతుగా పరిశీలిస్తారు. ఈ వివరాలు అందించకపోతే వీసాను తిరస్కరిస్తారు. దీంతో పాటు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మరికొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా గైడ్ లైన్స్ ప్రకారం ఒక వలసదారుణ్ణి ఏ ఇతర దేశానికైనా 24 గంటల్లో పంపించొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం 6 గంటల ముందే నోటీసు ఇచ్చి ఈ పని చేయవచ్చు. ఇప్పటికే ఒప్పందం ఉన్న దేశాలకైతే ఏ నోటీసు అవసరం లేదు. ఇప్పటి వరకు ఉన్న ప్రస్తుత భద్రతా నియమాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా మార్చేశారు. వలసదారులు ఎవరైనా వారి స్వదేశాల్లో ప్రమాదం ఎదురవుతుందనే భయంతో చేసిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు. ఇప్పటి వరకు డీపోర్ట్ అంటే వలసదారుల సొంత దేశానికి మాత్రమే పంపించేశారు. కానీ తాజా రూల్స్ ప్రకారం అక్రమ వలసదారుల్ని వాళ్ల స్వదేశానికి కాకుండా ఏ దేశంలోనైనా విడిచిపెట్టొచ్చు. వారికి మానవ హక్కుల రక్షణ ఉంటుందనే హామీ కూడా లేకుండా ఈ నిబంధన పెట్టారు. తాజా నియమ నిబంధనలు అమెరికాలోని వలసదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది వాళ్ల స్వేచ్ఛకు పరిమితులు విధించడమే అంటున్నాయి మానవ హక్కుల సంఘాలు.